నమస్తే దోస్తులు. సౌదీలో రెస్టారెంట్లల్లో క్లీనింగ్ పని చేసే వాళ్ళకి జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? 1000 రియాల్ ఉంటుంది. 1000 రియాల్. అగో వెనకాల బండి దింపుతుండు చూడు, అతను మన తెలుగు అతనే. అతనుకు 1000 రియాలు. ఇదే బండి పట్టుకొని ఆననగా ఎండనగా ఇదే పని చేసుకుంటుంటాడు. తను నడుచుకుందాం ఏం సంగతి ఏం కథ నమస్తే అన్నది అన్న. రండి. నమస్తే. ఇతను మన తెలుగు అతను ఈ బండి నడుపుతాడు. నైట్ డే రెండు ఈయనే పని చేస్తాడు. రూమ్కు ఎప్పుడో ఒక పరి అడుగుదాము. అన్నకు జీతం ఎంత ఉంటుంది, ఏం కథ, ఎక్కడ, ఈ విశేషాలు అన్నీ అడుగుదాం. ఎక్కడనే మనది మన నిజామాబాద్ దగ్గర తిరుపతి. నిజామాబాద్ దగ్గర టిక్ టాక్ చేస్తాడు. టిక్ టాక్లో కామెడీ వీడియోలు మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఇదే పని ఇక ఇదే పని ఉంటుంది కొద్దిగా. నైట్ డే ఎట్లా చేస్తారే? వేరే పని. నిరుదా పండుకోడు పండుకుని రూమ్కి వెళ్తాను కదా, రేపు వెళ్తా సాయంత్రం. అంటే 2 రోజులు వేసి ఒకరోజు చేస్తా, ఒకరోజు 4 గంటలకు వెళ్ళిపోతాను. చూడండి, ఈడికి వచ్చి ఇంత కష్టపడున్నది. మనది ఎక్కడ అన్నావు? నిజామాబాద్ దగ్గర తిరుపతి. నిజామాబాద్ దగ్గర. ఇంకా ఏం సంగతులు? ఏం పేరు? నా పేరు షేక్ మహమ్మద్. షేక్ మహమ్మద్. మన తెలుగు వాళ్ళు 2-3 ఉంటారు ఇక్కడ. ఇద్దరు ఉంటాం, నేను ఇంకొక ఆయన ఉంటాం. సప్లై కంపెనీ కదా. సప్లై. చూడండి, మనం ఇంటికాడ పని చేయరా అంటే చేస్తామా? చెయ్యం. ఈడ నైట్ డే పని చేయాలా, అవస్థలు పడాలా. ఇంకా ఏం చెప్పాలనుకుంటాం? తప్పది, చేయబడుతుంది. మన వాళ్ళు ఇప్పుడు బాగా మంది దేశం కొత్త అత్త అని చదువుకున్న వాళ్ళు కూడా చదువులు బంద్ చేసి దేశం రావాలనుకుంటున్నారు. గాళ్ళకి ఏం మాట చెప్పగలుగుతా? ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఒకటే, చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటేనే ఇక్కడ ఏదన్నా గౌరవం ఉంది, చదువుకోకుంటే గౌరవం లేదు. ఇదే పని ఎండల ఎట్లా అంటే దునియా ఎండ ఉంది ఇక్కడ. బయట పని కన్నా మీకు చదువుకుంటే ఇజ్జత్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, మంచి హై లెవెల్ జాబ్ ఉంటుంది. కాదు, ఇప్పుడు పోరగాళ్ళు ఏమంటుండ్రు, ఓడి చదువుకుంటాడు, నేను పోతాను దేశం, మా వాళ్ళు అందరు పోతుండ్రు అంటుండ్రు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలి? ఇప్పుడు చదువుకోండి బుద్ధిగా. అమ్మ నాన్న చెప్పిన మాట మీరు, మేము వాళ్ళు చెప్పిన మాట వినకుండానే మేము ఈడ దాకా వచ్చినాం. మీరు ఎండలా పని చేస్తాం. అర్థమైందా? మీరు లేదు అమ్మ నాన్న చెప్పినట్లు వినుండి, మంచిగా చదువుకోండి. చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గిడికి వచ్చి క్లీనింగ్ పనులు గవ్వి వేసుకుంటూనే ఉండాలా. ఓకేనా? మంచిగా చదువుకోండి. మంచిగా ఇక్కడ చూడండి, ఎర్ర టెండ ఎట్లా కొడుతున్నా చూడండి. ఈడ నీడకున్నా కానీ గరిమి అవుతున్నది. ఇంకా అన్న అయితే మొత్తం ఈ బండి మీదనే మొత్తం ఎండ అంతా పోతుంది. ఈ ఎండలనే కొట్టాలా. ఈడ నువ్వు నీడ కూకుండు, నువ్వు ఆ చేయి ఇది చేయి రెస్ట్ తీసుకొని ఎవ్వరు చెప్పరు. ఓకేనా? మంచిగా చదువుకోండి. 10th కాగానే దేశం పోతా అని బిల్డప్లు కొట్టకోండి. బిల్డప్లు కొడతారంటే బోల్రా పడతారు చిన్నలా.